హైదరాబాద్ మీర్పేట్లో దారుణ హత్య జరిగింది. భార్యను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. హాలీవుడ్ హారర్ పిక్చర్ తలపించేలా మర్డర్ తర్వాత భార్య డెడ్ బాడీని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడు. అనంతరం దగ్గరలోని జిల్లలగూడ చెరువులో పడేశాడు నిందితుడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఈ నెల 13న మృతురాలి తల్లిదండ్రులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. ట్రయల్గా ముందు ఓ కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చాడు. నిందితుడు స్వస్థలం గురుమూర్తి ప్రకాశం జిల్లా జేపీ చెరువుగా గుర్తించారు. ఆర్మీలో రిటైర్డ్ అయిన తర్వాత డిఆర్డీఓలో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. ఇదే విషయంపై డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. సూర్య, హైదరాబాద్లోని మీర్పేట్లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం మహిళను హతమార్చినట్టుగా అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పడం జరిగింది. మీర్పేటకు చెందినటువంటి మాధవి అనేటువంటి ఒక గృహిణి అయితే తన భర్త గురుమూర్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ హత్యకు ఒడిగట్టినటువంటి గురుమూర్తి తనకేం తెలియదంటూ కూడా ఇటు పోలీసుల వద్దకు ఏదైతే గురుమూర్తి భార్య కనిపించడం లేదంటూ మాధవి తల్లిదండ్రులు సుబ్బమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన గురుమూర్తి తన భార్య మాధవిని హతమార్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అయినటువంటి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఈ నెల 18న అక్కడ మీర్పేటలో ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ సుబ్బమ్మ ఫిర్యాదు చేసిన వెళ్ళేందు క్రమంలో కూడా తన అత్తమామలతో ఇటు ఏదైతే ఈ యొక్క అఘాత్యానికి ఒడిగట్టినటువంటి గురుమూర్తి కూడా వెంట వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ చేస్తూ అయితే ఈ నెల 16న గొడవ జరిగింది భార్యాభర్తల మధ్య అని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడంతో ఇటు భర్తను కూడా విచారించడంతో అయితే గురుమూర్తే నేరస్తుడు అని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 16న ఇటు గురుమూర్తితో పాటు తన భార్య మాధవికి ఇద్దరి మధ్య గొడవ అయితే ఏర్పడింది. గొడవ ఏర్పడిన క్రమంలో తనను హత్య చేసినట్లుగా అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ క్రమంలోనే మృతి చెందిన అనంతరం మాధవి మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు గురుమూర్తి అయితే ఇటు ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్తో పాటు సిలిండర్ గ్యాస్ను తీసుకొచ్చి కూడా కమర్షియల్ సిలిండర్ గ్యాస్తో తన మొత్తం శరీరంలో ఉన్నటువంటి ఒక బాడీని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా నరికి అనంతరం అయితే ప్రెషర్ కుక్కర్లో వాటిని వేడి చేసి అనంతరం బూడిద కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో అయితే తేలింది. ఈ యొక్క మర్డర్ చేసిన అనంతరం ఆనవాళ్ళు కనబడకుండా ఉండేందుకైతే ముఖ్యంగా ఇటు మాధవిని హతమార్చడంతో పాటు ఇంట్లో ఉండేటువంటి కుక్కను కూడా గురుమూర్తి హతమార్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటు కుక్కను కానీ అదేవిధంగా మాధవికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడగా లేకుండా కూడా అయితే గురుమూర్తి ముందస్తుగానే ఇటు ప్రెషర్ కుక్కర్తో పాటు గ్యాస్ సిలిండర్ పైన కూడా ఈ యొక్క శరీర భాగాలన్నింటినీ కూడా వెయిట్ చేయడం జరిగింది. అనంతరం ఏదైతే మృతదేహానికి సంబంధించినటువంటి బొక్కలు ఏదైతే ఉంటాయో వాటిని తీసుకెళ్లి పక్కనే ఉన్నటువంటి జిల్లెలగూడ చెరువులో వేశారు. ఈ క్రమంలో ఇటు గురుమూర్తి మాధవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా సంక్రాంతి పండుగకు వెళ్ళడంతో పాటు గురుమూర్తి నివాసం ఉంటున్నటువంటి మొత్తం భవనం అంతా కూడా కిరాయి భవనంలో ఉన్న టెనెంట్స్ అందరూ కూడా పండుగకు వెళ్ళిన క్రమంలో అయితే ఇలాంటి ఒక అఘాయిత్యానికి ఒడిగట్టినట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణ నివేదిక చేశారు. ముఖ్యంగా మాధవి హత్యకు సంబంధించి అయితే పోలీసులు కంగు తినేటువంటి విషయాలను కూడా ఇటు గురుమూర్తి నుంచి రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గురుమూర్తి తన భార్యను హతమార్చాడు. గురుమూర్తి తొలుత ఆర్మీలో ఉద్యోగం చేసిన అనంతరం అయితే ఆర్మీలో నుంచి రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్లో డిఆర్డీఓలో అయితే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కుటుంబ పరంగా ఇద్దరు బాగానే ఉంటున్నప్పటికీ కూడా తాను తన భార్యను ఎందుకు చంపాననేటువంటి విషయాలపైన అయితే పోలీసులు అయితే ఇప్పటివరకు ఎలాంటి వివరాలు అయితే చెప్పడం లేదు. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో భాగంగా తేలినటువంటి అంశాలను అయితే మీర్పేట పోలీసులు చెప్పడం జరిగింది. తనపైన ఇచ్చినటువంటి ఫిర్యాదు భాగంగా అయితే ఇప్పటికే విచారణలో భాగంగానే ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి పోలీసులు అయితే ఈరోజు సమాచారాన్ని తెలుపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు జిల్లెలగూడ చెరువులో అయితే ఇప్పటికే అస్థికలను కూడా కలిపినట్లు ఇటు నిందితులు ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ దిశగానే ఇటు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పోలీసులు అయితే మాధవి మృతదేహంతో పాటు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క కూడా దాన్ని కూడా చంపేసినట్లయితే పోలీసుల యొక్క దర్యాప్తులో ఈ సంచలన నిజాలు అయితే బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటు మృతురాలి తల్లి సుబ్బమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టయితే పోలీసులు చెప్తున్నారు. సూర్య, తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది.
వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025 అటు కేసు విచారణలో ఉంది.